వెల్ స్టార్ట్. సో నేను లైట్గా ఒక జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇంత పెద్దదానికి 50 గ్రామ్స్ ఓట్స్ అంటే జనరల్గా ఒక్కరికి కూడా సరిపోదు, కానీ మనం ఇందులో 1/2 కిలో పైన కూరగాయలు వేస్తున్నాం. సో ఇది 3-4కి ఈజీగా పెట్టచ్చు. దీంట్లో మొత్తం హెల్త్. సో నేను వేసేస్తున్నాను 1/2 టీ స్పూన్ ఆఫ్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఫ్లాక్ సీడ్స్, 1 టీ స్పూన్ నువ్వులు. ఇవి మాడక ముందే ఉల్లిగడ్డ వేసేయండి. అల్లం వేసేస్తున్నా. ఇందులోకి లేత కరివేపాకు చక్కగా తుంచి లేతే మెత్తగా కట్ చేసి వేసుకోండి. కంప్లీట్ సిమ్ చేశాను చూసారా. దాదాపు ఒక 7-8 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో మనకి కారం ఇది ఒక్కటే, ఎండు కారం వేయం మనం. అల్లం ఆల్రెడీ వేసాము. ఈ పోపు స్మెల్ ఎట్లుందంటే మనం ఉప్మాకి వేస్తాం చూసారా, ఆ స్మెల్ ఉంది. ఇది ఉప్మానే, కాకపోతే ఏంటంటే టేస్టీ ఉప్మా. ఈ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. దాదాపు 8-10 పచ్చిమిరపకాయలు అండి, సన్నగా తరిగినాయి. లేకపోతే కొంచెం పేస్ట్ చేసినా పర్లేదు, కచ్చపచ్చగా. అండ్ ఇంకొకటి, ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది, ఇంగ్రీడియంట్స్ అన్నీ కంపల్సరీ వేయాలని రూల్ 1% కూడా లేదు. ఒక లేత పాలకూర సన్నగా తరిగింది, ఒక 2 కట్టలు, అంటే చిన్నవి అయితే 2, పెద్దదైతే 1. అన్నిటికంటే ముందు, కూరగాయల కంటే ముందు పాలకూర ఆయిల్లో ఫ్రై చేయండి. ఇందులో పాలకూర వేసినట్టు కూడా ఎవరు గుర్తుపట్టరు, పిల్లలు. సో పాలకూర వేగింది. నేను కొంచెం ముక్కలండి ఇవన్నీ కూడా. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, సొరకాయ, టొమాటో వేసేసా. మీకు ఇప్పటికే ఒక పిక్చర్ వచ్చేసింది దీని మీద. దీని టేస్ట్ ఎలా ఉండబోతుంది అనేది మీరు గెస్ చేసేసి ఉంటారు. చాలా యమ్మీగా ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను, అంత ఎక్కువ పసుపు వేయకండి, కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే అపియరెన్స్ మ్యాటర్స్ కదా. మూత పెట్టేస్తున్నా. లైట్గా మగ్గనిద్దాం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఆల్వేస్. ముఖ్యంగా వంటలో దీనిలోకి ఒక బ్యూటిఫుల్ చట్నీ చూపిస్తానని చెప్పాను కదా, మజ్జిగ చిలుకుతున్నాను. సో ఇందులో నేనేం చేస్తున్నానంటే జస్ట్ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఇగోండి ఇంత గిత్తతల్ల ముక్క, అండ్ చిన్న ఉల్లిపాయ. ఇదేమో మన జీలకర్ర పొడి జస్ట్ 1/2 టీ స్పూన్, అండ్ ఇది నల్ల ఉప్పు, ఇది కూడా అంతే 1/2 టీ స్పూన్. ఇవి 4 మిక్స్ చేసుకొని వస్తా. చూసారు ఎంత కచ్చపచ్చి గ్రైండ్ చేశాను, ఇంతే. దీన్ని కూడా కలిపేస్తున్నా. ఉప్పు వేయకండి, ఎందుకంటే మనం ఇందులో ఉప్పు వేస్తాము, పైగా నల్ల ఉప్పు వేసినాం కొంచెం, అది సరిపోతుంది. నల్ల ఉప్పు లేని మామూలు ఉప్పు కొంచెం వేసుకోవచ్చు. చెప్పాను కదా, ఏది కూడా ఇది ఇలాగే ఉండాలి, దాంతో మాత్రమే టేస్ట్ వస్తుంది అనుకోండి. ఇష్టంగా ఏది చేసినా బాగానే ఉంటుంది. సో దీన్ని ఇలా కలిపేసుకుందాము. ఈ చట్నీ దేనిలోకైనా బాగుంటుందండి. సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ. సో ఇది మంచిగా ఉడుకుతుంది చూసారా. మనం కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసినాము, అదే ఆయిల్ కూడా బయటకు వచ్చింది. సో ఈ టైంలో నేను జస్ట్ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అవసరం లేదు. అండ్ మీరు గమనిస్తున్నారో లేదో, స్టార్టింగ్ తప్ప మిగతాది మొత్తం సిమ్లోనే అయింది, ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్లోనే అయింది. పాలకూర కిచిడి ఓట్స్ వేసేస్తుంది. నీళ్ళన్నీ మటుమాయం అయిపోతాయి ఇప్పుడు. ఓట్స్ 3-4 మినిట్స్ కంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఓట్స్ ఫుల్ ఆఫ్ ఫైబర్ అండి. మనిషికి కావాల్సిన లక్షణాలు, మంచి ప్రాపర్టీస్ ఫుల్ క్యారీ చేస్తాయి ఓట్స్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఓట్స్ని ఇట్లాగ హెల్తీగా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. దీన్ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసి సిమ్ చేసి మూత పెట్టేస్తున్నాను, సో దట్ మనకి ఉడుకుతుంది బాగా. అండ్ ఇప్పటిదాకా నేను ఉప్పు వేయలేదు, వెరీ లిటిల్ సాల్ట్. నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, కావాలంటే కలుపుకుందాం. దట్స్ ఆల్. కొత్తిమీర. అండ్ దీనిలో టేస్ట్ని బూస్ట్ చేయాలంటే 1 టేబుల్ స్పూన్ ఫుల్ నెయ్యి చాలా మంచిది. నూనె కన్నా కూడా నెయ్యి చాలా మంచిది, ఈజీగా డైజెస్టబుల్. దట్స్ ఆల్. సో ఇదేసి కలిపేస్తున్నా. గుమగుమ. ఇప్పటిదాకా మనం ఓట్స్ వేసి 2-3 మినిట్స్ అయింది. సో జస్ట్ 1 మినిట్ ఆ కూరగాయలు అన్నిటి కోసం మంచిగా. మన ఓట్స్తో పాలకూర కిచిడి రెడీ. మనం ఎన్ని ఓట్స్ తీసుకున్నాం, దీని నిండా ఓట్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఎంతదైంది, దీన్ని 3 సార్లు నింపచ్చు, అంత ఓట్స్ అయింది. సూపర్ యమ్మీ టేస్టీ చట్నీ. ఒక్కసారి టేస్ట్ చూద్దామా. రుచి, చిక్కదనం, అసలు కూరగాయలు తింటున్నట్టు లేదు, ఒక అమృతాన్ని ఏదో తింటున్నట్టు ఉంది. ఎందుకంటే ఫుల్ ఆఫ్ హెల్త్. పాలకూర ఎక్సలెంట్, అద్భుతం. ఒక్కసారి చేయండి.